అమ్మా చెప్పండి మీ దగ్గర ఏ రకాల ఎండు చేపలు ఉన్నాయి? రొయ్యలు ఉన్నాయి, నెత్తలు ఉన్నాయి, కూని రొయ్య ఉన్నది, చిన్న నెత్తలు ఉన్నాయి, చావాళ్ళు ఉన్నాయి. అంటే అన్ని చేపల్ని ఇలా ఎండబెట్టొచ్చా? అన్ని చేపలు ఇలాగ ఎండబెట్టచ్చు. ఎలా ఉంది రేట్లు అవి ఎలా ఉంటాయి? రేట్లు 350, 400, 300, 300, 400. సో ఇప్పుడు పెద్ద బోట్లు ఏవి బోట్కి ఫిషింగ్కి వెళ్ళట్లేదు కదా, చేపల వేటకి వెళ్ళట్లేదు కదా, సో చేపలు దొరకట్లేదు. వైజాగ్ వాళ్ళు ఎవరు చేపలు తినడానికి 40 రోజులు చాలా ఆశపడి ఉన్నారు. సో ఇప్పుడు అందరూ కూడా ఈ డ్రై ఫిష్ అంటే ఈ ఎండబెట్టిన చేపల మీదే తింటారు. ఎలా ఉంది మీకు మార్కెట్? ఎలా ఉంది మార్కెట్? బాగానే ఉంది. కొనుక్కొని నాకు వస్తున్నారు. ఎక్కువ ఏ రకాలు ఎక్కువ తీసుకెళ్తున్నారు? రొయ్యలు, నెత్తల్ల, కూని రొయ్య, అయ్యే చావాళ్ళే తీసుకెళ్తాను. రేట్ 400, 500, 300, 250. అలాగే ఏం బలం ఉంటుందా? మరి బలానికే తింటా లేటి. ఇంట్లోనూ మరి కూర ఖర్చు, ఇంట్లోనూ ఏడుతనాలు అనేసి మరి అవి కొనుక్కోకపోతే ఎలాగవుతుంది? ఇదా టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్ని కలుపుకొని తాలింపు వేసుకొని వండుకుంటారు. ఎక్కువ ఈ వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో ఎవరు వచ్చి కొనుక్కుంటారు ఇలాంటివన్నీ? పై పెట్టుకున్న వాళ్ళే అందరూ. కస్టమర్లు పై పెట్టుకు వచ్చిన వాళ్ళకి కస్టమర్లు కొనుక్కుంటారు.